ఇశ్రాయేలుల రాజ్యం గురించి లాస్ట్ మంగళవారం నాడు మీకు చెప్పడం జరిగింది. పోయిన నెల మనం అంటే మన పాంప్లెట్లో 2వ పేజీ పాంప్లెట్ మీరు పట్టుకుంటే 2వ పేజీలో ఈ విభాగింపబడిన రాజ్యాలని ఈ హెడ్డింగ్ ఉంటుంది. మీకు 5వ పాయింట్ అది. ఈ విభాగింపబడిన రాజ్యాలు అనగానే 2 రాజ్యాలు. 2 రాజ్యాలు అనగా ఏ రాజ్యాలు? ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం. అంటే ఇక్కడ పేర్లు నేను రాయలేదు, మ్యాప్లో చూడండి. ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం. అందుకే మ్యాప్ కూడా మీరు చూడవచ్చు. ఇశ్రాయేల్ రాజ్యం పైన ఉంది, యోధా రాజ్యం కిందన ఉంది. ఇప్పుడు ఇంతవరకు కూడా ఇంతకు ముందు ఏం జరిగింది? చరిత్ర, గత చరిత్ర కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు ఈ రాజ్యాలు విడిపోవడానికి ముందు ఏం జరిగింది? అసలు ఎందుకు విడిపోయారు వీళ్ళు అంటే, అంతకుముందు సౌలు రాజు ఐక్యరాజ్యంగా పరిపాలించాడు 40 సంవత్సరాలు. తర్వాత దావీదు కూడా 40 సంవత్సరాలు. మొత్తం ఇజ్రాయెల్ రాజ్యం అనగానే ఇది కనాన్ దేశం. ఒకప్పుడు కనాన్ దేశం ఇది, తర్వాత ఇశ్రాయేల్ దేశం అయింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ మధ్యధరా సముద్రం మొదలుకొని ఈ యూఫ్రటీస్ నది వరకు కూడా. మ్యాప్ చాలా ఇంపార్టెంట్, మీకు మ్యాప్ బాగా చూడాలి. ఇది మధ్యధరా సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు కూడా ఇదంతా కూడా కనాన్ దేశం ఒకప్పుడు. తర్వాత ఇజ్రాయెల్ దేశం అయింది. ఈ మొత్తం దేశాన్ని సౌలు పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు మ్యాక్సిమం. సొలొమోను కాలం వచ్చేసరికి కంప్లీట్గా ఇలా హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది ఈ దేశం మొత్తం, ఈ భూభాగం అంతా కూడా. అంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు ఈ దేశం వాళ్ళది కాదు. అబ్రామ్ కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో ఈ భూభాగం కనానీయులది, అన్యులది. అబ్రాహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఏం చెప్పాడంటే దేవుడు, ఈ భూభాగాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పాడు. అది ఎప్పుడు ఇచ్చాడు? చరిత్రలో ఎప్పుడు ఇచ్చాడు? అది యెహోషువ కాలంలో నెరవేరింది. యెహోషువ కాలంలో మోసే చనిపోయిన తర్వాత ఈ భూభాగాన్ని 12 గోత్రాలకు పంచిపెట్టాడు యెహోషువ. ఇంకా కొంత అంతా అక్కడక్కడ ఉండిపోయింది. ఆ ఉన్నది అలాగే దావీదు కాలానికి వచ్చింది పూర్తిగా. సొలొమోను కాలం వచ్చేసరికి అయితే మొత్తం ఇక్కడ ఐగుప్తు ఏంటి, ఇక్కడ పైనటి మొత్తం చుట్టుపక్కలంతా కలిపేశాడు ఆయన. అంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబుకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, అబ్రాము, ఇస్సాకు, యాకోబుకి చేసిన వాగ్దానాలు 2 మెయిన్ వాగ్దానాలు 2 ఏంటి? ఒకటి, నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణుల వలె చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, అది నెరవేర్చాడు. రెండోది, నీ సంతానానికి ఈ భూభాగం అంతా ఇస్తాను అని చెప్పాడు. అబ్రాము, ఇస్సాకు, యాకోబు జీవించిన కాలానికి అసలు వాళ్ళకి ఒక సెంటి స్థలం కూడా లేదు, అక్కడ గజం కూడా లేదు, అడుగు పెట్టి అంత స్థలం కూడా లేదు. వాళ్ళు అతిథులుగానే ఉన్నారు. అద్దింట్లో మనం ఎలాగొన్నాం అలా ఉన్నారు. అద్దింట్లో ఉన్నోడికి ఈ ఊరంతా నీకు ఇచ్చేద్దంటే ఎలాగుంటుంది? ఒక ఇల్లు చాలరా బాబు, నాకు ఊరంతా నాకు ఎందుకు రాని, ఏడు చేసుకుంటాను అంటాం మనం. అలా దేవుడు చెప్పాడు. అది సొలొమోను కాలంలో నెరవేరింది. అయితే ఇప్పుడు ఏమైంది? సొలొమోను కాలంలో తాను చేసిన పొరపాటు వలన, అనేక మంది భార్యలు చేసుకోవడం వలన, భార్యల మాటలను విగ్రహారాధన చేయడం వలన, అప్పుడు ఒక యెరూషలేము ఒకటే క్యాపిటల్గా ఉన్నదని ఏం చేశాడంటే, మనం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూసాం కదా. 11వ అధ్యాయంలో ఆ వచనం ఎక్కడ చెప్పాడు చూడండి సొలొమోనుకి. పోయిన క్లాసులో చూపించాను మీకు. ఏ వచనం అది? 11వ అధ్యాయం 11వ వచనం. అంటే మీరు 10వ వచనం నుంచి చదవచ్చు. 10వ వచనం చూస్తే ఎలాగుంది? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10, 11 వచనాలు. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఇంకా అది అది రాజ్యమంతా తీసేయును. 13వ వచనం. రాజ్యమంతా తీసేయును. అది ఈ నెరవేర్పే ఈ విభాగింపబడిన రాజ్యాల చరిత్ర. అంటే ఎందుకు ఇప్పుడు విడిపోయారంటే కారణం ఎవరో? 12 గోత్రాలు కలిసి ఉండవలసిన వాళ్ళు ఎందుకు 2 రాజ్యాలు విడిపోతున్నారంటే కారణం సొలొమోను.
సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? నాయన, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ రాజ్యాన్ని 2 భాగాలు చేస్తున్నాను, నీకు ఒక్క గోత్రాన్ని ఇస్తున్నాను. అంటే యోధా గోత్రం సొలొమోనుది, దావీదుని, బెన్యామీను గోత్రాన్ని ఇస్తాడు. మీరు అలా నోట్ చేసుకోవాలా. మీరు ఎక్కడైనా సరే నేను చెప్పేటప్పుడే రికార్డింగ్ అవుతుంది కాబట్టి తర్వాత రికార్డింగ్ కూడా వినండి. నోట్ చేసుకోవాల్సి నోట్ చేసుకోండి. అంటే యోధా రాజ్యం అనగానే యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు కలిపి యోధా రాజ్యం. దీని క్యాపిటల్ యెరూషలేము. ఇప్పుడు మిగతా 10 గోత్రాలు కలిపి ఇది పైన, ఇది ఉత్తర రాజ్యం అంటాడు, ఇశ్రాయేల్ రాజ్యం అంటాడు, ఎఫ్రాయిం రాజ్యం అంటాడు. దీన్ని యోధా రాజ్యం, దక్షిణ రాజ్యం అంటాడు. దీన్ని వీళ్ళకి క్యాపిటల్స్ ఎన్నో ఉన్నాయంటే, మొదట షెకెం, ఇది ఇక్కడ రాశాను చూడండి. మొదట షెకెం, తర్వాత తిర్సా, తర్వాత షోమ్రోన్. ఈ షోమ్రోనే మెయిన్ క్యాపిటల్. ఇదే కొత్త నిబంధనలో సమరయ. ఓకే, ఇది ఇశ్రాయేల్ రాజ్యం, ఇది యోధా రాజ్యం విడిపోవడానికి కారణం ఎవరంటే సొలొమోను. ఒక కారణం, ఇంకా కారణాలు మనం చూద్దాం. అయితే ఇప్పుడు కాలం ఎప్పుడు విడిపోయారు వీళ్ళు? 930, క్రీస్తు పూర్వం 930 నుంచి 722 వరకు వీళ్ళు పరిపాలించారు. వీళ్ళ రాజ్యం. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేల్ రాజ్యం. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. పోయిన క్లాస్లో ఒక అవగాహన ఇచ్చాను, మీరు మర్చిపోయి ఉంటారు నాకు తెలుసు, ఎందుకంటే రివ్యూ లేదు కదా, మీరు ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు స్లోగా వెళ్తాను, ఇంక నేను ఎంత అయితే అంత అవుతుంది. ఇవాళ ఒక కుటుంబం గురించి చెప్తాను. ఈరోజు కుటుంబం ఇదే చెప్తాను, క్లాసు మొత్తం అందరి గురించి చెప్పను ఈరోజు. నేను అందుకే చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. 930లో విడిపోయారు. 722 క్రీస్తుపూర్వం వరకు పరిపాలించింది ఈ రాజ్యం. ఈ రాజ్యం 930 నుంచి 586 వరకు పరిపాలించింది యోధా రాజ్యం. అంటే వీళ్ళకన్నా దగ్గర ఒక 120-130 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నారు. వీళ్ళు ముందు చెరకెళ్ళిపోతారు, వీళ్ళు తర్వాత చెరకెళ్తారు. ఈ డేట్ల తాలూకు ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మ్యాప్లో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు యోధా రాజుల గురించి మనం ఇప్పుడు ఇవాళ స్టడీ చెయ్యం. ముందు ఇశ్రాయేల్ రాజులు స్టడీ చేస్తాం. ఈ రాజ్యం గురించి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరినీ స్టడీ చేసి వాళ్ళ కాల ప్రవక్తలను స్టడీ చేసిన తరువాత అప్పుడు యోధా రాజ్యానికి వెళ్తాం. కానీ చరిత్ర ఎలా రాయబడి ఉంటుందంటే, ఈ రాజు కలిసే రాస్తాడు బైబిల్లోని. 2వ రాజుల గ్రంథం, 1వ రాజుల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ప్రవక్తల గ్రంథాల్లో హోషే, ఆమోసు, ఆ గ్రంథాలన్నీ కూడా ఇశ్రాయేల్ రాజులు యోధా రాజులు కలిపే రాస్తాడు. మనం వేరు చేసుకొని ధ్యానం చేస్తాం. ఇప్పుడు నేను ఇశ్రాయేల్ రాజుల చరిత్ర దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. యోధా రాజుల గురించి మనం ఇప్పుడు ఇది అయిన తర్వాతే ఇది మాట్లాడుతాం. అంటే ఇప్పుడు ఒకటి ఆంధ్ర, ఒకటి తెలంగాణ. ఒకప్పుడు ఇద్దరు కలిసే ఉండేవారు, ఇప్పుడు ఏమయ్యారు? విడిపోయారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మన ఇశ్రాయేల్ రాజ్యం గురించి చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇది ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యం క్రీస్తు పూర్వం 930 నుంచి 722. ఈ డేట్ నోట్ చేసుకోవాలి మీరు. క్రీస్తు పూర్వం 930 నుంచి 722 అంటే ఇంచుమించు 200 సంవత్సరాలు సుమారు ఈ రాజ్యం ఉందన్నమాట అక్కడ. అయితే ఇప్పుడు ఇందులో రాజులు, ప్రవక్తలు, ఇందులో మొత్తం రాజులు ఎంతమంది? 19 మంది రాజులు పరిపాలించారు ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని. ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. మీకు లాస్ట్ టైం చెప్పాను, ఈ 19 మంది రాజులు ఎన్ని రాజు కుటుంబాలు? నేను ఆల్రెడీ బోర్డు మీద రాశాను కాబట్టి చెప్తున్నారా, లేకపోతే మీకు నిజం గుర్తుందా? వెరీ గుడ్. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 9 రాజు కుటుంబాలు పరిపాలించాయి. రాజులు ఎంతమంది? 19 మంది. వాళ్ళ తల ముఖ్య పట్టణాలు ఎన్ని రాజధానులు? వాళ్ళ రాజధానులు ఏవి? నేను ఇందాక ఆల్రెడీ చెప్పేశాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రాక్టీస్ లేకపోతే ఇదే. షెకెం, తిర్సా, షోమ్రోన్. ఇశ్రాయేల్ రాజులు 19 మంది. నోట్ చేసుకోవాలి ఫిగర్లు మీరు. రాజు కుటుంబాలు 9, వాళ్ళ రాజధానులు 3. ఏంటి ఆ 3 అంటే? షెకెము, ఫస్ట్ షెకెం ఉండేది, తర్వాత తిర్సాకి మారింది, తర్వాత షోమ్రోన్కి మారింది. ఆ షోమ్రోనే కొత్త నిబంధనలో సామరయ. ఓకే, ఇప్పుడు రండి. ఇగో కింద రాశాను కదా నేను. ఇప్పుడు ఈ 19 రాజు కుటుంబంలో 9 రాజు కుటుంబాల్లో ఏ రాజు కుటుంబానికి ఎవరు చెప్తారు మీలోని? కల్పన రాలేదా?
ఇంకెవరు చెప్పలేరా? కల్పన ఉంటే చెప్పేసిండు అనుకుంటాను. యెరోబాము నాదాబు ఒక కుటుంబం, బయోస యాల రెండో కుటుంబం, జిమ్రి మూడో కుటుంబం, యెహోరాము ఆ నలుగురు నాలుగో కుటుంబం, ఉమ్, ఉమ్. యెహూను వదిలేశారు. 10 యెహూ, 11 యెహోయాజు, 12 యెహోయాసు, యెరోబాము. వాళ్ళు ఐదో కుటుంబం కదా. ఆ తర్వాత అంటే జకర్యాని కూడా ఐదో కుటుంబంలో కలుపుకోవాలి మీరు. మీకు ఎలా గుర్తెట్టుకుంటారో తెలుసా? 4వ కుటుంబం నలుగురు, 5వ కుటుంబం 5గురు, అలా గుర్తెట్టుకోండి. యెరోబాము నాదాబు మొదటి కుటుంబం, బయోసయాల రెండో కుటుంబం, జిమ్రి మూడో కుటుంబం, ఒమ్రి దగ్గర నుంచి లెక్కెట్టుకోండి నలుగురిని, 4వ కుటుంబం. ఒమ్రి, అహాబు, అహజ్య, యెహోరాం ఆ నలుగురు 4వ కుటుంబం. 5వ కుటుంబం 5 లెక్కెట్టండి ఇప్పుడు. యెహూ లెక్కటాల. యెహోయాజు, యెహోయాసు, రెండో యెరోబాం, జకర్యా అలా 5గురు 5వ కుటుంబం. ఆ తర్వాత ఎవరో చూడండి, షల్లూం ఆ ఒక్కడు ఒక కుటుంబం, 6వ కుటుంబం. ఆ తర్వాత ఎవరో చూడండి, మెనహేం, పెకహ్యా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక కుటుంబం, 7వ కుటుంబం. తర్వాత పెకహు ఒక్కడు ఒక కుటుంబం, 8వ కుటుంబం. హోషే ఒక్కడు ఒక కుటుంబం, 19వ కుటుంబం, 9వ కుటుంబం. అంటే ఈ రకంగా చూడండి, రెడ్డింగ్లు లెక్కటండి. అందుకే రెడ్డింగ్లు పెట్టాను. 1 2 3 4 5 6 7 8 9 సరిపోయా? ఈ 9 కుటుంబాలు 19 మంది రాజులు ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు అంటే క్రీస్తు పూర్వం 930 నుండి క్రీస్తు పూర్వం 722 వరకు పరిపాలించారు. వీళ్ళ సమకాలికులు ప్రవక్తలు. యోధా రాజులకి ప్రవక్తలు ఉంటారు, ఇశ్రాయేల్ రాజులకి ప్రవక్తలు ఉంటారు. అయితే వీళ్ళ ప్రవక్తలు ఎవరు? మీకు పాంప్లెట్లో 2వ పేజీలో మీకు ఆల్రెడీ ప్రింటెడ్ మ్యాటర్ ఇచ్చేసాం ఎవరు ప్రవక్తలు అన్నది. అయితే ఇప్పుడు ఈ ప్రవక్తలు అందరి గురించి ఇప్పుడు మనం మాట్లాడడం. ఈరోజు ఒక కుటుంబం గురించి మనం మాట్లాడుతాం. ఈరోజు క్లాస్ ఏంటి? మొదటి యెరోబాం కుటుంబం అండ్ ప్రవక్తలు. మొదటి యెరోబాం అన్నామంటే ఇంకో యెరోబాం ఉన్నాడని కదా అర్థం. కాబట్టి మొదటి యెరోబాం కుటుంబం మరియు ప్రవక్తలు ఈరోజు క్లాసు. మొదటి యెరోబాము ఆయన కుమారుడు నాదాబు. అంటే వీళ్ళిద్దరు చరిత్ర ఇలా చూస్తాం. వీళ్ళ కాలంలో ప్రవక్తలు ఎవరు? యెరోబాం కాలంలో అహియా దైవజనుడు, ఓ ముసలి ప్రవక్త. బైబిల్లో ఏ పేర్లు ఇచ్చాడో అయ్యే మీకు చెప్తున్నాను. వీళ్ళ ముగ్గురు ఎవరో చూస్తాం, వీళ్ళిద్దరు ఎవరో చూస్తాం. ఇప్పుడు వీళ్ళ 5గురి గురించి మనకి రిఫరెన్స్ ఎక్కడ ఉందో బైబిల్లో? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం నుండి 14వ అధ్యాయం 20వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం నుండి 14వ అధ్యాయం 20వ వచనం వరకు మరియు 30వ వచనంలో కూడా ఉంది. అలాగే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. అలా మీరు రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం మొదలుకొని 14వ అధ్యాయం 20వ వచనం మరియు 30వ వచనం. అలాగే 15వ అధ్యాయం 6వ వచనం. రెండో దినవృత్తాంతంలో 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం. అంటే రెండో దినవృత్తాంతాల్లో 10 నుంచి 13వ అధ్యాయం వరకు కూడా ఈ మొదటి యెరోబాము కుటుంబం తాలూకు చరిత్ర ఉంటుంది. మీకేమో డౌట్ ఉంటే అడగండి. రెఫరెన్స్లా మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం నుండి 14వ అధ్యాయం 20వ వచనం వరకు మరియు 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం. అలాగే 15వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. అలాగే రెండో దినవృత్తాంతములు 10వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు. ఈ రిఫరెన్స్లు అన్నీ కూడా ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇచ్చాను టోటల్. ఇదేం దేనికి? ఇది పైన ఇది మొత్తం ఇశ్రాయేల్ రాజ్యం సంబంధించిన రిఫరెన్స్. ఇది ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం అందరి రాజుల గురించి మీకు తెలియాలి అనుకుంటే ఈ రిఫరెన్స్ చదవండి.
అంటే మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 26వ వచనం మొదలుకొని రెండో రాజుల గ్రంథం 18 అధ్యాయం 12వ వచనం వరకు కూడా మీరు చదివితే మొత్తం ఈ 19 రాజుల తాలూకా చరిత్రలు, వీళ్ళ కాలంలో ప్రవక్తలు ఎవరు అన్నీ తెలిసిపోద్ది ఈ రిఫరెన్స్లో. ఒక్కొక్క కుటుంబం గురించి, ఒక్కొక్క రాజు గురించి తెలియాలంటే ఇవి. ఓకే, ఇప్పుడు మనం వెళ్తామా సబ్జెక్ట్లోకి. నేను ఇచ్చిన బయోడేటా అవుట్లైన్స్ ఇచ్చాను, అవగాహన మళ్ళీ జ్ఞాపకం చేశాను. మ్యాపు రాజ్యాలంటే ఎక్కడ ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మ్యాప్లో ఎప్పుడు కూడా ఈ శత్రువులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మధ్యధరా సముద్రం, ఇది ఐగుప్తు దేశం, ఈ పైన ఏమో రోమ్, ఇదేమో గ్రీస్ దేశం, ఇదే మధ్యధరా సముద్రం, సరే ఎర్ర సముద్రం, సీనాయి పర్వతం, దీని తర్వాత మిద్యాన్ దేశం, ఇదేమో కనాన్ దేశం, ఇదేమో మృత సముద్రం, ఇది గలిలే సముద్రం, ఈ గీత యోర్దాన్, ఈ గీత నైల్ నది, ఈ గీత యూఫ్రటీస్ నది, ఈ గీత టైగ్రిస్ నది, ఇది బబులోన్ అబ్రామ్ ఊరు, ఇదేమో అస్సూరు రాజ్యం నినేవే, ఇదేమంతా సిరియా. ఈ పైన ఇంకా ఇక్కడ కిందన ఎదోమీలు ఉంటారు, ఈ పక్కన మోయాబీలు ఉంటారు, ఈ పక్కన అమ్మోనీలు ఉంటారు, ఈ మధ్యధరా సముద్రం పక్కన ఫిలిస్తీన్లు ఉంటారు. మ్యాప్ బాగా మైండ్లో పెట్టుకోవాలి మీరు. బైబిల్ వెనకాతల మ్యాప్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మన చరిత్ర చదువుతున్నప్పుడు మ్యాప్ మన బుర్రలో తిరగాల. ఏదైనా ఒక రాజు ఐగుప్తు నుంచి వచ్చాడు అన్నారనుకోండి, ఐగుప్తు ఎక్కడ ఉంది అప్పుడు మ్యాప్లో చూసుకోవాలి. ఒక రాజు అస్సూరు నుంచి వచ్చాడు అన్నాడు అనుకోండి, అప్పుడు అస్సూరు ఎక్కడ ఉంది మ్యాప్లో అది చూసుకోవాలి. సిరియా రాజు వచ్చాడు అన్నాడు అనుకోండి, సిరియా ఎక్కడ ఉంది అది. బబులోన్ రాజు వచ్చాడంటే బబులోన్ ఎక్కడ ఉంది మ్యాప్లో చూసుకోవాలి. అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చాడు. సపోజ్ కూసు రాజు వచ్చాడు అన్నాడు అనుకోండి, ఐథియోపియా దేశం నుంచి రాజు వచ్చాడంటే అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఐగుప్తు కిందన కూషు దేశం లేదా ఐథియోపియా. ఓకే, ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, మీరు చూసుకోండి. నేను చదువుతాను బైబిల్ 11 అధ్యాయం 26వ వచనం మొదలుకొని ఏ విధంగా రాయబడిందో చూద్దాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు బెరేద సంబంధమైన ఎఫ్రాయిముడైన నెబాతు కుమారుడు. మీరు అంటే నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ యెరోబాము తండ్రి ఎవరు? నెబాతు కుమారుడు ఈయన. ఇంకొక యెరోబాము ఉంటాడు, ఆయన ఎవరు కుమారుడు? తండ్రి పేరు చూసుకోవాలా. ఈయన నెబాతు కుమారుడైన యెరోబాము. ఈయన ఏ గోత్రం చెందినవాడంట? ఎఫ్రాయిమీయుడు అంట. అది ఇతని తల్లి పేరు ఏం పేరు? జెరుహా. అంటే నోట్ చేసుకోవచ్చు మీరు. ఆమె విధవరాలంట. అంటే విధవరాల కుమారుడు ఈయన యెరోబాము. అంటే తండ్రి చనిపోయాడేమాట. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతు ఏమనగా, ఎందుకు రాజు మీద తిరుగుబాటు చేశాడు? కారణం ఏమనగా, ఏ రాజు మీదకి? సొలొమోను మీదకి. సొలొమోను రాజు మీదకి సొలొమోను దగ్గర ఉన్న పనివాడు తిరుగుబాటు చేశాడు. నమ్మకమైన పనివాడు మొదట, కానీ తిరుగుబాటు చేశాడు. ఎందుకు తిరుగుబాటు చేశాడు చెప్తున్నాడు. సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురంలో కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతను అధికారిగా నిర్ణయించెను. యెరోబాము ఎలాంటి వాడు? చాలా బలాఢ్యుడు. ముసలోడా కుర్రోడా? యవ్వనుడు. ఎవరి మీద ఈయనకి పని అప్పగించాడు సొలొమోను? యోసేపు సంతతి వారైనా. ఎందుకు? ఈయన ఎఫ్రాయిము గోత్రం కదా, కాబట్టి మనస్సే ఎఫ్రాయిములు యోసేపు సంతతి వారు కదా, వాళ్ళ యొక్క గోత్రాల మీద అధికారిగా ఈయన పెట్టాడు అన్నమాట. 29వ వచనం చూడండి. అంతటి యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెళ్ళిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతని మార్గమునందు కనుగొనెను. ఇతనికి ఎదురుగా ఈయన సొలొమోనుతో తేడా వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో ఒక ప్రవక్త ఎదురయ్యాడు. ఆయన చాలా కొత్త వస్త్రాలు వేసుకున్నాడు. ఆయన పేరేం పేరు? ఆయన ఊరి పేరేం పేరు? ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, నేను చదువుతుండగా యెరోబాము క్యారెక్టర్ రాయాలి, అహియా క్యారెక్టర్ రాయాలి,
దైవజనుడు ఎవడో ఆయన క్యారెక్టర్ రాయాలి, ముసలి ప్రవక్త ఏంటో ఆయన క్యారెక్టర్ కూడా రాయాలి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి రాసుకోవాలి. ఎవరిది ఏ ఊరని చెప్తున్నాడు, ఎవరి తండ్రి పేరు ఏంటి, వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి, మీరు బయోడేట్లు వీలైనంత వరకు రఫ్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చివరిలో ముగింపులో అట్లా రెఫరెన్స్ ఇస్తాను మళ్ళీ అన్నిటికీ. అతని మార్గమందు కనుగొని ఏం చేశాడంట, అహియ 29 చదువుతున్నాను. అహియ కొత్త వస్త్రం ధరించుకొని ఉండెను, వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయిను. ఇప్పుడు 30 చూడండి. అంతటా అహియ తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చెంపి యెరోబాముతో ఇట్లన్ను, ఈ 10 తునకలను నువ్వు తీసుకో. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సిదోనీల దేవతకును, కెమోస్ అను మోయాబీల దేవతకును, మిల్కోమను అమ్మోనీల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గాల్లో నడవకయు ఉన్నారు. కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. మీకు అర్థమైపోతుంది కదా చదువుతుండగా. కొత్తగా వేసుకున్న వస్త్రం అది చింపేశాడు ప్రవక్త. చింపేసి ఎన్ని ముక్కలు చేశాడు, 12 ముక్కలు చేశాడు. 12 ముక్కల్లోని యెరోబాముకి ఎన్ని ముక్కలు ఇచ్చాడు, 10 ముక్కలు ఇచ్చి ఏం చెప్తున్నాడు, అయ్యా సొలొమోను ఇలాంటి పాపం చేశాడు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, సొలొమోను దగ్గర ఉన్న గోత్రాల్లో 10 గోత్రాలని నీకు ఇస్తున్నాడు, ఆ రాజ్యానికి నువ్వు అధికారి అవుతావు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రమును వానికి ఒక గోత్రమును ఉండనిస్తాను. దావీదుకి నేను మాట ఇచ్చాను, శాశ్వత కాలం నీ సంతానం ఉంటుంది, నువ్వు నాకు రాజుకుంటామని. కాబట్టి అందుకోసం ఒక గోత్రాన్ని సొలొమోనుకి ఇస్తాడంట, మిగతా 10 గోత్రాలు నీకు ఇస్తాడంటే చెప్తున్నాడు. 34 రాజ్యం వాని చేతిలో నుండి పొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపం చేసుకొని అతని దినములని అతని అధికారిగా ఉండనిస్తాను. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నేను 10 గోత్రములకు ఇచ్చేదును. నా నామం అక్కడ ఉండుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుటి ఒక దీపము నా సేవకుడైన దావీదునికి ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. చూసారు ఎంత క్లారిటీగా చెప్తున్నాడో, అర్థమవుతుందా మీకు? 12 గోత్రాలు కదా, మీరు 10 గోత్రాలు ఏమో యెరోబాముకి ఇచ్చేస్తాడు, నీకే ఇచ్చేస్తున్నాడు 10 గోత్రాలని. ఒక గోత్రం మాత్రం ఆయన కొడుక్కి ఇస్తాడు సొలొమోనుకి. సొలొమోను అంటే సొలొమోను తర్వాత ఎవడొస్తాడు, ఆయన కొడుక్కి రెహబాముకి ఇస్తాడు. 37 ఇప్పుడు చూడండి, 37, 38 చూడండి. నేను నిన్ను అంగీకరించినందున, ఇది మర్చిపోతారు. ఇంతవరకు చాలా సంబరంగా ఉంటుంది యెరోబాముకి. ఏమని, పోనరా బాబు 10 గోత్రాలు నేనే రాజుని, అయితే నాకు బాగుందరా, మంచి బ్లెస్సింగ్ చెప్పాడు. అహియ చాలా మంచి వర్తమానం తీసుకొచ్చాడు, నీ నోట్లో పందారు అయిన గాక, నీ నోట్లో బెల్లముకి అయిన గాక, నీ నోట్లో స్వీట్ పెట్టిన గాక అనుకుని ఉంటాడు యెరోబాము. ఇప్పుడు ఏం చెప్తాడో చూడండి. ఇది వినరు ఎవరునో సాధారణంగా. దేవుడు ఎప్పుడు కూడా ముందే నీకు ఇచ్చేస్తాను అది ఇచ్చేస్తాను అంటాడు, మనం అదే అంటాం. తర్వాత తినం, నువ్వు కానీ అలా అయిపోతే అదంతా తీసేస్తాను అంటాడు. తర్వాత అది వినం, మనం ఇస్తాడన్నదే ముందు వింటాం. మనం ప్రభా నువ్వు ఇస్తానన్నావు కదా అంట. ఇస్తానన్నా, నువ్వేం చేతి ఇస్తానన్నాను, ఇస్తానన్నదే గుర్తెట్టుకున్నావు కానీ నువ్వేం చేతి ఇస్తానన్నాను. పాస్టర్ గారు మీకు పైన అప్పగించారు, ఏదో ఇస్తానన్నారు, గిఫ్ట్ ఇస్తామన్నారు, ఏం చేతి ఇస్తామన్నారు, అది మర్చిపోతారు. ఏం చేతి ఇస్తామన్నారు, అది మర్చిపోయి మీరు ఇస్తామన్నారు కదండి, మీరు ఇస్తామన్నారు, ఇస్తానన్నా నిజమే, ఏం చేతి ఇస్తానన్నాను, అది చేయడం మానేరు. ఇప్పుడు అదే చూడండి 37, 38 ఇదే చేయడం. యెరోబాము ఎక్కడే ఫెయిల్ అయిపోతాడు. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించేది అంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టలు నా ఆజ్ఞలు గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబం శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను నువ్వు స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ఇది కండిషన్. యెరోబాము నీకు రాజ్యం ఇస్తాడు దేవుడు, కానీ ఏం చేయాలా, దావీదు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఇదే చేయడు. ఓకే, తర్వాత
39 వారు చేసిన క్రియలు బట్టి, ఎవరు? దావీదు సంతానం. వారు చేసిన క్రియలు బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరిచెదను కానీ నిత్యము బాధింపను. అది దేవుడు ఎప్పుడు కూడా ఇదేనండి సూత్రం. అది బాగా మైండ్లో పెట్టుకోండి. దేవుని ప్రజలు తప్పు చేస్తే శిక్షిస్తాడు దేవుడు, నో డౌట్. అలాగే నిత్యం బాధించడు. వాళ్ళ మార్పు వచ్చే వరకు బాధిస్తాడు. వాళ్ళ మారు మనసు కలిగే వరకు బాధిస్తాడు. వాళ్ళ తప్పులు తెలుసుకొని విడిచిపెట్టుకునే వరకు బాధిస్తాడు. అయ్యి ప్రభా తప్పు అయిపోయిందని క్షమించి అంటే అప్పుడు మళ్ళీ విడుదలిస్తాడు. ఇది దావీదు జీవితంలో జరిగింది, ఈవెన్ నా జీవితంలో జరిగింది, ఈవెన్ మీ జీవితంలో కూడా జరిగే ఉంటాయి. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఒకానొక టైంలో నేను ఇలా తొట్టిల్లాను, ఒకానొక టైంలో నేను ఇలా తప్పు చేశాను, దేవుడు ఆ రోజు నన్ను శిక్షించాడు. ఆ తర్వాత నేను తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నేను విడిచిపెట్టుకుంటే దేవుడు మళ్ళీ నన్ను బ్లెస్ చేశాడు. అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడి ప్రణాళిక అదే. తప్పు చేయలేని మానవుడు ఎవడు ఉండడు. తప్పు చేస్తాం, కానీ ఆ తప్పును తెలుసుకొని సరిచేసుకుంటే నీతిమంతుడు 7 మార్లు పడినే తిరిగి లేస్తాడు. అది దేవుని ప్రణాళిక. ఓకే, ఇప్పుడు 40 చూడండి. జరిగిన దాన్ని విని సొలొమోను యరొబామును చంప చూడగా, యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజు అయిన శీషకుని వద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండెను. ఏంటి 40 ఏంటంటే ఘోరం? మీకు ఏమైనా అర్థమైందే? సొలొమోను ఎవరిని చంపాలనుకుంటాడు? ఏం చేసాడు యరొబాము? యరొబాము ఏమైనా చేశాడా? ఎందుకు మరి సొలొమోను చంపాలనుకుంటున్నాడు యరొబాముని? దేవుడు ఆయనకి రాజ్యం ఇస్తాడనగానే సొలొమోను తెలిసిపోయింది. దేవుడు రాజ్యం ఇస్తాడంటే నీకు చేతనైతే దేవుని చంపు, నువ్వు దేవుడితో యుద్ధం చెయ్యు. లేదా ప్రవక్త చెప్పాడు అహియని చంపే. నేనేం చేశాను రా బాబు, నేనేమైనా రాజ్యం అడిగానా నేను అనాలి కదా. యరొబాము అంటాడా? అనుకుంటాడు అనుకోడా? ఏంట్రా ఇడు మెంటలోడా మా రాజు, నన్ను చంపుతున్నాడేటి, నన్ను తరుముతున్నాడేటి? దేవుడు నాకు రాజ్యానికి ఇస్తే దేవుడితో యుద్ధం చెయ్యు. లేదు, ఎవడు చెప్పాడు ఆ మాట? ప్రవక్త చెప్పాడు కదా, అహియతో యుద్ధం చెయ్యు అని చెప్పే. నేనేం చేశాను, నాకేంటి ఈ గొడవ అని యరొబాము బాధపడి ఎక్కడ పారిపోయాడండి? ఐగుప్తు పారిపోయాడు కదా. ఆ రాజు పేరు ఏం పేరు ఐగుప్తులో? అండర్లైన్ చేసుకోండి. ఆ పేర్లు అండర్లైన్ చేసుకోవాలా, మరలా మీకు దొరకవు. ఐగుప్తు ఎక్కడుంది మ్యాప్లో చూశారు కదా. ఐగుప్తులో ఒక్కోసారి పొరో అంటాడు. రాజు పేర్లు చెప్పడు. పొరో అందరూ పొరలే కదా. ముఖ్యమంత్రి అంటే ఎవరు ముఖ్యమంత్రి? ఒకప్పుడు జగన్, ఒకప్పుడు ఎన్టీ రామారావు, ఒకప్పుడు వైఎస్ఆర్. ఇప్పుడు పొర ఎవడంటే శీషకు ఐగుప్తుని పరిపాలిస్తున్న కాలంలో అక్కడికి పారిపోయాడు ఐగుప్తుకి ఈ యరొబాము, సొలొమోనుకు భయపడి. ఇది ఇప్పుడు 41 నుంచి లాస్ట్ ఏంటంటే సొలొమోను పరిపాలన. అది సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు, చనిపోయాడు అని చెప్తున్నాడు. అది ఆ చరిత్ర. ఇప్పుడు 12వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను. మీకు 11వ అధ్యాయం అర్థమైంది అనుకుంటున్నాను. యరొబాముకి 11వ అధ్యాయంలో యరొబాముకి ఏముందో రాసుకోవాలి మీరు. యరొబాము పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు, తల్లి పేరు చెప్పాడు, ఎఫ్రాయిం గోత్రం చెప్పాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు చెప్పాడు, ఎలాంటి బలాఢ్యుడో చెప్పాడు, యవ్వనస్తుడని చెప్పాడు, అహియ ప్రవక్త ఎదురా ఏం చెప్పాడో ఈయనకి చెప్పాడు, ఆశీర్వాదాలు చెప్పాడు, ఆజ్ఞ చెప్పాడు. 12వ అధ్యాయానికి వెళ్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయాను. నెబాతు కుమారుడైన యరొబాము రాజు అయిన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. ఈయన ఇంకా ఐగుప్తులోనే ఉన్నాడు. సొలొమోను చచ్చిపోయాడని తెలిసింది. రెహబాము రాజుగా చేసేసుకుంటున్నారు అందరికి కలిపని తెలిసింది. కానీ ఆయన పారిపోయి అక్కడే ఉన్నాడంట. 3వ వచనం చూడండి. జనులు అతను పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలు సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలా మనవి చేసిరి. ఇప్పుడు అందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు? ఇశ్రాయేలు అంతా కూడా 4వ వచనం చూడండి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదము. ఏమంటే మంచిగా మాట్లాడారు కదా.
ఇవాళ ఏమైనా తప్పు ఉందా అసలు? ఏవయ్యా మీ నాన్న చనిపోయాడు, ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు, మంచిది. మేము మీ నాన్న ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది పడ్డావు నీకు తెలుసు. మా మీద లేనిపోయిన పన్నులు, బోరువైన పన్నులు మోపేసి మా మీద భరించలేనటువంటి పన్నులు వేసేసి మమ్మల్ని ముక్కు పిండి వసూలు చేసాడు. మరి అలాగైతే చాలా కష్టం, మరి నువ్వే మమ్మల్ని దయ చూపించు అని, అలాగైతే కలిసి పని చేసుకుందాం, నువ్వే రాజు మాకు, నీ దగ్గర మేము దోశలు కొంటాం అంటే ఈయన ఏం చెప్పాడు చూడండి 5వ వచనంలో. అందుకు రాజు, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? రెహబాము, సొలొమోను, ఎవరు? సొలొమోను కొడుకు, సొలొమోను రాజు కొడుకు రెహబాము చెప్తున్నాడు ఈ మాటలు 5వ వచనంలో. ఏం చెప్తాడు? మీరు వెళ్ళి 3 దినాలు అయిన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవీగా జనులు వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు పోయి రమ్మన్నాడు? 3 రోజులు పత్తి కనపడండి, అలాగే చేద్దాం అన్నాడు. ఇప్పుడు ఏమైందో చూద్దాం 6వ వచనం. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతను సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏం ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, ఎవరిని అడిగాడు? పెద్దలు అడిగాడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఉన్నారు అనుభవజ్ఞులు, వాళ్ళని అడిగాడు. అడిగితే ఏం చేద్దాం, మరి వాళ్ళకి ఏం సమాధానం చెబుదాం అన్నాడు. మంచిదే, పెద్దల ఆలోచన తీసుకోవడం మంచిదే. ఇప్పుడు 7వ వచనంలో చూడండి. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదును అని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులు పిలిపించి ఆలోచన అడిగి వారికి ఇలా ప్రశ్న వేశాడంట. ఈయన ఏం చేశాడు రాజు? ముందు పెద్దలు అడిగాడు, ఏమయ్యా మీరు పెద్దోళ్ళు, మా నాన్న ఉన్నప్పుడు కానీ మీరు అందరూ ఉన్నారు, నాకన్నా మీకు అనుభవం ఎక్కువ, ఏదో మంచి ఆలోచన ఇవ్వండి అని ఉంటాడు రాజు. మంచిదయ్యా, మా ఆలోచన తీసుకుంటున్నావు అంటే నువ్వు మంచి యోగ్యుడైన వాడివి, మంచి రాజువి. వాళ్ళకి ఒక మృదువైన మాట, కష్టాలు ఉన్నారు వాళ్ళు, ఒక ప్రేమగా వెళ్తారు, ఒక మంచి మాట చెప్పి, మృదువైన మాట చెప్పి, మా తండ్రి కాలంలో ఏదో జరిగిపోయిందయ్యా, నా కాలంలో మీకు ఏ ఇబ్బందులు ఉండవు, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను కదా అని ఒక మాట చెప్పు. వాళ్ళు నీకు దోషులు అయిపోతారు. ముందు నువ్వు వాళ్ళకి దోషులు అయిపోయినాడు, నువ్వు ముందు వాళ్ళకి దోషులు అయిపోయి ముందు వాళ్ళకి లోబడిపోయితే వాళ్ళే తర్వాత నీకు లోబడతారని చెప్పాడు, పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు? ఇలాగ కాదు కానీ మా కుర్రోళ్ళు ఉన్నారు, ఆ కుర్రోళ్ళు అడుగుతానే ఆ కుర్రోళ్ళు అడిగాడంట. వాళ్ళు ఏం చెప్పారు? 8వ వచనంలో, పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలా ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని అడిగాడట. అప్పుడు ఏమన్నారో చూడండి వాళ్ళు. అతనితో కూడా ఎరిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పారు. ఏ ఆలోచన? నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలా ఆజ్ఞ ఇమ్ము. ఎలాగా? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడి ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చపకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును. ఇది ఇచ్చిన ఆలోచన. అందుకే యవ్వనస్తుల ఆలోచనలు తీసుకోకూడదు. ఉడక రక్తాల మీద ఉంటారు, ఏదోటి ఇచ్చేస్తారు సలహాలు. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు? పెద్దల ఆలోచన పాటించాలా, యవనస్తుల ఆలోచన పాటించాలా? పెద్దల ఆలోచన పాటించాలి కదా. పెద్దల ఆలోచన పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఏమవుద్దో చూడండి 12వ వచనం నుంచి. 3వ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేసి ఉన్నట్టు యెరోబోమును జనులందరూ 3వ దినాన రెహబాము వద్దకు వచ్చారు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించాను. ఇప్పుడు యవ్వనస్తులు ఏ సలహాలు ఇచ్చారో వాళ్ళ సలహా ప్రకారంగా ఇప్పుడు చెప్తున్నాడట. ఎలా చెప్తున్నాడు? 14వ వచనం నుంచి, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును. జనులు చేసిన ఈ మనవి రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయిను. షిలోహీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబోముతో తాను పలికించిన మాట నెరవేరవలచనని యెహోవా ఇలా జరిగించను. అది ఎందుకు ఇలాగ మాట్లాడాడురా బాబు ఈ రాజు అంటే, అహయ్య ప్రవక్త చెప్పాడు కదా ముందు. మా ఏం చెప్పాడు? ముందే ప్రవచించాడు దేవుడి ఉద్దేశాన్ని. ఆ మాటలే ఈ నోట అంటుంది. అందుకే ఆయనకు ఆ బుద్ధి పుట్టింది. పెద్దల ఆలోచన మానేశాడు, యవనస్తుల ఆలోచన అన్నాడు. ఇక నెక్స్ట్ చూడండి ఏమైందో. 16వ వచనం.
12:16 మొదటి రాజుల గ్రంథం 12:16 చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చారు. రాజుకి ఇప్పుడు ఈ ప్రత్యుత్తరం ఇచ్చారు. మొదటిసారి ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలాగిచ్చారో చూడండి. వీళ్ళు, దావీదులో మాకు భాగమేది, యెష్యా కుమారునిది మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారులారా మీ గుడారాలకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూసుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారానికి వెళ్ళిపోయిరి. ఫైటింగ్ మొదలైపోయింది. అది రాజ్యాలు విడిపోవడానికి కారణం. మొదటి కారణం సొలొమోను పాపం. రెండో కారణం కొడుకు తాలూకా మాట తీరి. 17వ వచనం చూడండి. అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలును. తరువాత రాజు అయిన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారు అందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజు అయిన రెహబాము యెరూషలేమునికి పారిపోవాలని తన రథం ఎక్కి త్వరగా ఎక్కెను. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారు, తర్వాత రెహబాము ఏం చేశాడంటే, మీకు రాజ్యాలు కనబడి మ్యాప్లో గుర్తెట్టుకోవాలి. యోధా రాజ్యంలో రెహబాము ఏం చేశాడంటే, ఆ ఇశ్రాయేలు ఉన్న ప్రాంతాలకి ఇతని తాలూకా ఒక అదోనీరాము అని పేరు అండలం చేయండి, ఆ వెట్టి పని మీద అధికారి ఆయన పంపించాడు. వాళ్ళు ఒళ్ళు మండిపోయి ఉన్నారు, మంచి కోపం మీద ఉన్నారు కదా. ఈయన చంపేశారు. ఎవరిని? రెహబాము తాలూకా ఉద్యోగస్తుడిని. ఓకే, ఇప్పుడు 19వ వచనం చూడండి. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్న దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. 20వ వచనం. మరి యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతను పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రం తప్ప దావీదు సంతతి వారిని వెంబడించేవారు ఎవరు లేకపోయిరి. అది ఇప్పుడు 20వ వచనం ఏమైంది? మన మ్యాప్లో చూసామే ఇశ్రాయేలు రాజ్యం, అక్కడ ఒక రాజ్యం స్థాపించారు. అంటే ఇంతవరకు యెరూషలేములోనే వీళ్ళకి ఒక ఆరాధన మందిరం ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? ఇలా ఆరాధన స్థలాలు మారిపోయాయి. ఒకటి యెరూషలేం, ఇంకోటేమో అషోమ్రోన్. ఓకే, ఇప్పుడు తర్వాత ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 21వ వచనం చూడండి. చరిత్ర అర్థమవుతుంది కదా మీకు? ఓకేనా? సో రెహబాము యెరూషలేముకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యం సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటికై యోధా వారందరిలో నుండి బెన్యామీను గోత్రాల నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. ఇంక ఈయన ఊరుకుంటాడా? మన వెనకాతలు 10 మంది ఉంటేనే మనం నిలబడం. వాళ్ళు ఎవరి గురించో చెప్తే సామెత ఉంది, ఏదో ఒక వర్ణం. ఆడికి 3 పూటల బత్తి ఉంటాడు, ఇల్లు ఎక్కి ఎరబడిపోతాడట. ఆ 3 పూటల బత్తి అయిపోయే వరకు ఆడు ఇల్లు దిగడట. ఎవడు పనిలో పిలిచినా నాకు 3 రోజుల వరకు ఏం పర్వాలేదా పోవడం మనిషి అంటాడట. సామెత ఉంది, మీకు తెలుసో తెలియదు కానీ మన ఏరియాలో ఉంది అది. 180,000 మంది సైన్యం ఉంటే కూరుకుంటాడా? సొలొమోను కొడుకు రెహబాము యుద్ధానికి రెడీ అయిపోయాడు 10 గోత్రాలతో. 10 గోత్రాలతో ఇశ్రాయేల్ రాజులతో యుద్ధానికి యెరూషలేము రాజు యోధా రాజు అయిన రెహబాము రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 22వ వచనం. అంతటా దేవుని వాక్కు దైవజనుడికి షెమయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నీవు సొలొమోను కుమారుడును యోధా రాజు అయిన రెహబాముతోను యోధా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించే వారందరితోనూ ఇట్లనము. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు. ఈయన పేరు ఏం పేరు? షెమయా. ఈయన రెహబాముకున్న ప్రవక్త, యోధా ప్రవక్త. ఈయన ఇశ్రాయేల్ ప్రవక్త కాదు. ఈయన మనం యోధా రాజు చెప్పుకున్నప్పుడు ఈయన గురించి చెప్తాను, జస్ట్ పైన చెప్పుకెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు 24వ వచనం చూడండి. ఈయనేమంటుండో 24వ వచనం. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జరిగింది నా వల్లనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారికి మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి మీరు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధానికి పోక వారు నిలిచిరి. అది రెహబాము అయితే సైన్యాన్ని తయారు చేసాడు. 180,000 మంది వచ్చారు లెక్కెడితే. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు షెమయా. ఏమన్నాడు? అయ్యా, అసలు ఇదంతా జరిగించింది నేనే. ఇప్పుడు వీళ్ళు విడిపోవడానికి ఎన్ని కారణాలు? సొలొమోను కారణమా? ఆయన కొడుకు రెహబాము కారణమా? ఇంతకీ దేవుడి కారణమా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇది చేసింది నేను అంటున్నాడు. కాబట్టి మీ సహోదరులతో మీరు ఏం చేయాలి? యుద్ధం చేయకూడదు. యుద్ధం చేయకుండా మీరు వెళ్ళిపోండి. అయిపోయింది, ఇది అయిపోయింది, అది పక్కన పెట్టండి. ఇదంతా నా వల్లనే జరుగుతుంది, ఇది నేనే జరిగిస్తున్నాను, కావాలనే జరిగిస్తున్నాను. ఎందుకు జరిగిస్తున్నాడంటే సొలొమోను పాపాన్ని బట్టి జరిగిస్తున్నాడు, కానీ తప్పు దేవుడి మీద వేసుకుంటున్నాడు. అది అక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ 25 నుంచి చూడండి. 12:25 నుంచి. తరువాత యెరోబాము ఎఫ్రాయిం మన్యమందు షెకెం పట్టణం కట్టించి
అచ్చటి కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనియేలు కట్టించను. అంటే యెరోబోము ఏం కట్టించాడు? షెకెముని, పెనీయేలుని కట్టించాడు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు జనులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండెను. ఈ జనులు హృదయం, ఇది చాలా ఇంపార్టెంట్ వచనాలండి. 25వ వచనం నుంచి కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా బుర్ర పెట్టాలి. ఎందుకంటే సామెతలు 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమో చూడండి, సామెతలు 4:4లో, భయపడి మీరు పాపం చేయకుడి. భయం ఎప్పుడైతే వస్తుందో మన పాపంలో పడిపోతాం. మనం ఎప్పుడైతే భయపడతామో ఆటోమేటిక్గా మన పాపంలో పడిపోతాం, తొట్టిల్లిపోతాం. ఇప్పుడు యెరోబోము అదే చేశాడు. రాజు అయిపోయాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఎలా తొట్టిల్లిపోయాడు చూడండి. నేను చదువుతున్నాను చూడండి. పెనియేలు కట్టించిన తర్వాత ఏముందో చదువుతున్నాను చూడండి. ఈ జనుల హృదయం యోధారాజ్యం రెహబాముతో తమ యజమానితో తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజ్యం రెహబాము వద్ద మరలా చేరుదురు. 26వ వచనంలో ఉంది అది. ఏంటనుకుంటాట యెరోబోము, ఈ జనులు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ యజమాని వైపు తిరిగిపోతారు, ఏదో రోజు వీళ్ళు అందరూ ఒకటి వైపు నేను చంపేస్తారు, నా జనులు ఆయన వైపు వెళ్ళిపోతారు, కాబట్టి నా ప్రజలు ఆయన వైపు వెళ్ళకైనా ఉండాలంటే నేను ఏదైనా ఒక కొత్త ప్లాన్ ఆలోచించాలని అనుకున్నాడంట. అంటే తనకు ఒక భయం ఏర్పడింది, తన రాజ్యం పోతుందని. ఆ భయం వల్ల ఇప్పుడు ఏం చేశాడు? 27వ వచనం, యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఎంత ఘోరమో చూడండి. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాని వరకు ఈ రెండిట్లో ఒకదానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. అండర్లైన్. రాజు ఏమనుకుంటుండు? నా ప్రజలు యెరూషలేము వెళ్ళకున్నా, యోధారాజ్యం వైపు కలిసిపోకుండా వాళ్ళకి మంచి సౌఖ్యాన్ని ఏర్పాటు చేసాను అనుకుంటున్నాడు రాజు. యెరూషలేము వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా దూరం. మరి అక్కడికి వెళ్ళకుండా మన ఇంటి దగ్గరే ఏర్పాటు చేశాను, ఈ దూడబొమ్మలు ఆరాధించుకుంటే సరిపోతుంది, పూజ సరిపోతుంది చెప్పేశాడు. ఇప్పుడు రాజు ఆలోచన ప్రకారం చేశాడు కనుక ఇది దేవుని దృష్టికి ఏమైపోయింది? పాపం. ఇప్పుడు ఈ పాపం ఎంతవరకు వెళ్తుందంటే, ఈ మొదటి యెరోబోము చేసినటువంటి పాపం చివరి 19వ రాజు వరకు పాటిస్తారు. ఎవ్వరు దీన్ని మార్చరు. అందుకే ఇంతమంది రాజులు ఇచ్చిన ఒక్కడ కాదు ఒక్కడ కూడా మారలేదని దేవుడు కోపం వచ్చి చివరికి వీళ్ళందరిని తీసుకెళ్ళి అశ్షూరుకి అప్పగిస్తాడు. ఇంకా ఏం చేశాడు చూద్దాం. 31వ వచనం, మరియు అతడు ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఏమండి, యాజకులు పెట్టాలంటే ఏ గోత్రం వాళ్ళు పెట్టాలి? లేవి గోత్రాలు పెట్టాలి. కానీ ఇప్పుడు యెరోబోము ఏం చేశాడు? లేవీలు కాని వారిని యాజకులుగా పెట్టేశాడు. అంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఇంకా 32వ వచనం, మరియు యెరోబోము యూదా దేశము జరుగు ఉత్సవం అంటే ఉత్సవం 8వ మాసం 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠ మీద బలులు అర్పించి వచ్చాను. యూదా వారికి ఉత్సవం ఎప్పుడు జరుగుతుంది అంటే 7వ నెల 15వ తారీఖున జరగాల. ప్రాయశ్చిత్తార్థ దినం 7వ నెల 10వ తారీఖున. 7వ నెల 15వ తారీఖున పర్ణశాల పండుగ ప్రారంభమవుతుంది. వారం రోజుల పండుగ అది. కానీ ఈయన ఎప్పుడు పెట్టాడు? 8వ నెల 15వ తారీఖు పెట్టాడు. అసలు ఇశ్రాయేలుకి 8వ నెల 15వ తారీఖు పండుగ లేదు. వాళ్ళ పండుగలన్నీ కూడా 7 పండుగలు కూడా పస్కా నెల 1వ నెల 14వ తారీఖున, పులిన రొట్టెల పండుగ 1వ నెల 15వ తారీఖు మొదలుకొని 21వ తారీఖు వరకు ఉంటుంది. ప్రథమ ఫలాల పండుగ ఏమో 1వ నెల 16వ తారీఖున ఉంటుంది. ఆ తర్వాత 7 వారాల పండుగ ఏమో అదే పెంతెకోస్తు పండుగ 50వ రోజు ఉంటుంది. ఆ తర్వాత శృంగధ్వని ఏమో 7వ నెల 1వ తారీఖున ఉంటుంది. ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ దినం 7వ నెల 10వ తారీఖు ఉంటుంది. పర్ణశాల పండుగ 7వ నెల 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వారం రోజులు ఉంటుంది. కానీ ఈయన పెట్టాడు 8వ నెల 15వ తారీఖు. అంత ఈయన సొంతం అనమాట. అంటే విగ్రహారాధన దూడలు పెట్టేసాడు, దేవుడి దగ్గర విచారం చేయట్లేదు, అంత సొంతంగా చేసేస్తున్నాడు. ఇప్పుడు 33 చూడండి. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి, అండర్లైన్, అతడు యోచించిన దాన్ని బట్టి అంటే అతడు ఆలోచన ప్రకారంగా తన సొంత ఆలోచనతో 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠ మీద బలులు అర్పించి వచ్చాను. ఇక దీనితుడు ఏం చేస్తున్నాడు? బళ్ళు కూడా ఆయన అర్పించేస్తున్నాడు. రాజు బళ్ళు అర్పించవచ్చా?
అవి ఎవరు చేయాలా? యాజకుడు చేయాలి. కానీ ఈయన నేర్పించేస్తున్నాడు. ఇంకా చదువు లాస్ట్లో చూడండి. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకు తానే బలిపీఠం ఎక్కాను. 12 అధ్యాయం మీకు అర్థమైంది అనుకుంటాను. 11 అధ్యాయంలో యెరోబాముకి అహీయ ప్రవక్త చెప్పిన ప్రవచనం, సొలొమోను దగ్గర నుంచి పారిపోవడం. 12 అధ్యాయంలో ఏముంది? రెహబాముతో సమాధాన పడాలని చూశారు, కానీ సమాధానం రాలేదు. రాజ్యం పెట్టేసుకున్నారు. ఇప్పుడు బాగుంది అంతవరకు. పెట్టుకున్నాడు. ఏం పెట్టుకోవాలి? యెహోవా మందిరం, యెహోవా నామాన్ని పెట్టుకోవాలి కదా. దూడబొమ్మలు పెట్టేశాడు. ఉత్సవాలు మార్చేశాడు. లేవీలు మార్చేశాడు. సొంతంగా ఆరాధనలో జరిగిస్తున్నాడు. అంతేకాక ఇంకేం చేస్తున్నాడు రాజు? ఆయనే బలిపీఠం ఎక్కిపోయి ధూపం వేసేస్తున్నాడు. యాజకులతో చేయించుకున్నాం. ఓకే, ఇప్పుడు 13 అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. రాజుల గ్రంథం కానీ మీకు అర్థమైతే, రాజుల చరిత్రలు మీకు అర్థమైతే పాత నిబంధన మొత్తం అర్థమైపోతుంది. ప్రవక్తల గురించి అర్థమైపోతుంది, ఇశ్రాయేల్ చరిత్ర అర్థమైపోతుంది. మీకు రాజుల చరిత్ర అర్థమైతే మ్యాక్సిమం ఎక్కడ ప్రసంగాలు మీరు పాత నిబంధనలు విన్నా ఈజీగా అర్థమైపోతుంది. బైబిల్ మీరు చదివిన అర్థమైపోతుంది. మెయిన్ అంతా ఇక్కడే చిక్కు, రాజులే. ఆదాం దగ్గర నుంచి సొలొమోను వరకు కాలక్రమంగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఉంటుంది. కానీ సొలొమోను తర్వాత కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది. అక్కడ ఒక రాజు, ఇక్కడ ఒక రాజు, ఈ కింద ఒక రాజు, పైన ఒక రాజు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. ఇక్కడ రెహబాము, అక్కడేమో యెరోబాము. ఈయనకి ప్రవక్త షెమయా కిందనే, పై ప్రవక్త అహీయా. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు 13 అధ్యాయం చూడండి. అంతటా దైవజనుడు అని ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలుకు వచ్చాను. ఈయనే ప్రవక్తలో ముగ్గురు రాశాను చూసారా? రెండో వాడు ఎవరు? దైవజనుడు. అహీయా తర్వాత దైవజనుడు అని రాశాను. ఈయన. ఈయనకి పేరు లేదు. ఈయనది యోధా దేశం ఒకటి. ఈయనది ఇక్కడికి వచ్చాడు, యెరోబాము దగ్గరికి వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దాం రాజుకి ప్రవక్తకి మధ్య. 2వ వచనం చూడండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. ఎవరికి ప్రకటన చేస్తున్నాడు? ఎవరికి ప్రకటన చేస్తున్నాడు? బలిపీఠానికి. ఏమంటుండో చూడండి. బలిపీఠమా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటియే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. ఏమైనా అర్థమైందా? 4 వచనాలు చదివాను. దైవజనుడు రాజుకి ఏ బలిపీఠం అయితే ఎక్కాడో ఆ బలిపీఠానికి ప్రకటిస్తున్నాడు. రాజుకి చెప్పట్లేదు. ఈయన రాజా నువ్వు చేసింది పొరపాటు అని చెప్పడం. రాజుకి చెప్తే చంపేస్తాడు కదా. బలిపీఠకు చెప్తే రాజుకి అర్థమైపోద్ది. ఇక రాజు అర్థం చేసుకుంటాడని బలిపీఠానికి చెప్పాడు. బలిపీఠం నువ్వు నీ మీద ఈ ధూపాలు వేస్తున్నారు కదా, వీళ్ళందరిని కూడా ముక్కలు చేసి మొత్తం కాల్చేస్తాడు. ఒక ఆయన వస్తాడు యోధా రాజ్యం నుంచి. ఎవరైనా అండర్లైన్ చేయండి ఆ పేరు, యోషియా. యోధా రాజ్యంలో యోషియా అన్నటువంటి రాజు అంటే 16వ రాజు. ఇంకా ఆయన పుట్టలేదు. వాళ్ళ నాన్న కూడా పుట్టలేదు. వాళ్ళ తాత కూడా ఇంకా పుట్టలేదు. వాళ్ళ ముత్తాత కూడా ఇంకా పుట్టలేదు. యోషియా పుట్టలేదు, వాళ్ళ నాన్న పుట్టలేదు, వాళ్ళ తాత పుట్టలేదు, వాళ్ళ ముత్తాత కూడా పుట్టలేదు. ఇప్పుడు యోధా రాజ్యంలో ఏ రాజు ఉన్నాడు? రెహబాము ఉన్నాడు. యోషియా ఎన్నో రాజు? యోధా రాజ్యంలో 16వ రాజు. 16వ రాజు యోధా రాజ్యంలో ఒకడు వస్తాడు, పుడతాడు. ఆయన వచ్చి ఈ బలిపీఠం దగ్గర ఈ ధూపాలు వేసిన వాళ్ళందరూ ముక్కలు చేసి యాజకులందరినీ దీని మీద పుల్లలు కాల్చినట్టు కాల్చేస్తాడని చెప్పాడు. ఎంత అద్భుతం అంటే బైబిల్. ఇది మీకు ఎక్కడ నెరవేరిందంటే 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 5వ వచనం. అది నోట్ చేసుకోండి. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఆ యోషియా వచ్చి ఈ పని చేస్తాడు. ఈ ప్రవక్త చెప్పినట్టుగానే జరుగుతుంది.
ఓకే, ఇప్పుడు నేను 13 అధ్యాయం ఈ స్టోరీకి వెళ్ళిపోతున్నాను. అయితే ఇప్పుడు ఈ మాట అనగానే రాజు ఏమన్నాడంట? ఒరే అన్ని ఇలా పట్టుకుంటారు అన్నాడంట. ఎవరిని? ప్రవక్తని. అప్పుడు రాజు చెయ్యి ఏమైంది? ఎండిపోయింది. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. 5వ వచనం నుంచి, మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. రాజు ఏం చేశాడు? దైవజనుని మళ్ళా, అయ్యా నా తప్పు అయిపోయింది, మళ్ళీ నా చెయ్యి నాకు బాగు చేయి అని బతిమాలుకున్నాడు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు దేవుడికి. అప్పుడు ఆయన చెయ్య బాగాయి. 7వ వచనం, అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లను, నీ ఇంటిలో సగం నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానాలు పుచ్చుకొనను. అన్నపానాలు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గం తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గమును వెళ్ళక మరి ఒక మార్గం తిరిగి పోయెను. ఈ అధ్యాయం కానీ మీకు అర్థమైతే బుర్రగిర్రని తిరిగిపోద్ది. ఇలాంటి స్టోరీలు కూడా బైబిల్లో ఉన్నాయా? నేను క్రైస్తవుడు అయింది మొదలుకొని ఇది ఎప్పుడు చదవలేదు, వినలేదు అనుకుంటారు మీరు. ఈ ప్రవక్త ఇంతవరకు ఎలాగున్నాడు? చాలా స్టాండర్డ్గా ఉన్నాడు, చాలా మంచివాడుగా ఉన్నాడు. యెరొబోముకి ఎలా చెప్పన్నాడు దేవుడు అలా చెప్పేశాడు. చెప్పుడే కాకుండా ఏం చేశాడు? ఇంటికి రారా బాబు బహుమానం ఇస్తానంటే వద్దు, దేవుడేమో ఇక్కడ నన్ను ఆహారం పుచ్చుకోవద్దు అన్నాడు, ఈ స్థలంలో బహుమానాలు తీసుకోవద్దు అన్నాడు, వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దు అన్నాడు, వేరే మార్గంలో వెళ్ళమని చెప్పాడు అని కూడా చెప్పాడు. బా, అంతా బాగుంది. ఇప్పుడు ఏమైందో చూడండి. 11వ వచనం నుంచి, బేతేల్లో ప్రవక్తయగు ఒక ముసలివాడు, ఆయన ఇందాక రాసిన బోర్డు మీద చూశాను, ముసలి ప్రవక్త అని రాశాను కదా. ఈయన స్టోరీ ఇప్పుడు చూడండి. ఈయన స్టోరీ ఆయన స్టోరీ కలిసి ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తుండో చూద్దాం. బేతేల్లో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉన్నాడు. ఇతని కుమారులు ఒకడు వచ్చి బేతేల్లో దైవజనుడు ఆ దినం చేసిన క్రియలన్నింటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గాన్ని వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమును వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుడికి అనుకూలమని పోయి మస్తకీ వృక్షం కింద అతడు కూర్చుండగా యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అని. సరే, ఇక్కడ నేను ఆగుతాను, మళ్ళీ మీకు అర్థం అవుతుంది ఎక్కువ చదివితే. 11 నుంచి 14 వచ్చిన వరకు ఏముంది? ముసలి ప్రవక్త కొడుకులేమో ఈ సంఘటన అంతా చూశారు. వెళ్ళి వాళ్ళ నాన్న చెప్పారు, నాన్న బా నువ్వేం ప్రవక్త కానీ ఏం ప్రవక్త అన్న పవర్ఫుల్ ప్రవక్త, యోధాబు నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆ దైవజనుడు బలిపీఠం గురించి ప్రవచించాడు, బలిపీఠం బద్దలైపోయింది, రాజు చెయ్యి కూడా ఎండిపోయింది, మళ్ళీ ఆయనే ప్రార్థన చేశాడు, రాజు చెయ్యి బాగయింది. బా నా కళ్ళతో ఏ సంఘటన చూశాను అన్న అనేసరికి వాళ్ళ తండ్రికి ఏమనిపించింది, అలాంటి దైవజనుడు వదిలేశారా మీరు, కనీసం భోజనానికి తీసుకురారా అని. సరే ఎలా వెళ్ళిపోయాడు చెప్పండి అంటే పాలన దారిని వెళ్ళిపోయాడు. సరే ఆ గాడిది గంత కట్టింది, ఈయన బయలుదేరాడు. ఎవరు? ముసలాయన వెళ్తున్నాడు. వెళ్ళేసరికి ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? ఒక మస్తకి వృక్షం కింద రెస్ట్ తీసుకొని అలసిపోయాడు. ఏం జరుగుతుందో చూద్దాం. 15వ వచనం చూడండి. నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానాలు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానాలు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గమును పోవుటకు తిరగవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను. ప్రవక్త ఇంకా కరెక్ట్గానే ఉన్నాడు, స్టాండర్డ్గానే ఉన్నాడు. యెరొబోముతో ఏం చెప్పాడు? ముసలి ప్రవక్త కూడా అదే చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 18వ వచనం, అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తనే, అండర్లైన్, బుట్టలు పడిపోతారు ఎవరైనా ఇక్కడే, నేను నీలాంటి సేవకుడినే, నేను నీలాంటి దేవుడిని నమ్ముకున్న దాన్నే, ఏం పర్లేదురా. సాతాను ఇక్కడే పడుతుంది ఎవరినైనా సరే. ఓహో నువ్వు నాలాంటి సేవకుడివే కదా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, మనిద్దరు క్రైస్తవే కదా, అయితే పద
నువ్వు పెగ్గు నేను పెగ్గేసి వచ్చేద్దాం. అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతవరకు స్టాండర్డ్గా ఉన్నటువంటి ఈ ప్రవక్త ఎలా మోసపోయాడో చూడండి. ఇలాంటి ప్రవక్తలే సాతాను మోసాలు పడతాడంటే మనం అనగా ఏమాత్రం. 18 చూడండి. నేను నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకొందుకే అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. అయ్యా తెలుసు నువ్వు ఇక్కడ అన్నపానాలు పుచ్చుకోవని యెరొబెయాము రాజుతో చెప్పేవాడు కదా, మా అబ్బాయిలకు చెప్పారు. నువ్వు బహుమానాలు కూడా వద్దన్నవాడు కదా, మా అబ్బాయిలకు చెప్పారు. కానీ దేవదూత ఇప్పుడే నా దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావని, మస్తకి వృక్షం కింద ఒంటరిగా ఉన్నావని, నిన్ను భోజనానికి తీసుకురామని చెప్పి పంపించింది. నీలాంటి ప్రవక్తనే కదా నేను, నీలాంటి దైవజనుడే కదా అనేసరికి నమ్మేశాడు. ఇక్కడ తేడా వచ్చేసింది. నమ్మేసి ఏం జరిగింది చూద్దాం. 19 అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఎంట అన్నపానాలు పుచ్చుకొనెను. అయిపోయాడు. ఇంకా వారు భోజనం చేయించుండగా, ఇంక చూడండి ఇక్కడ చాలా మీరు గమనించి చెప్పాలని ప్రశ్న వేస్తాను తర్వాత. దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుండో మీరు చెప్పాలా. 20 వారు భోజనం చేయించుండగా అతనిని వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలా ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చి నీవు అచ్చట అన్నపానాలు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరం నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. ఏమర్థమైంది మీకు? అదే ఎవరితో ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అంతే, ముసలి ప్రవక్తతో. ఎవరితో మాట్లాడాలి దేవుడు అసలు రూల్గా? అది మన యోధా దైవజనుడు అనుకుంటా. ఆయన్ని యోధా దైవజనుడితో ఇంతవరకు దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు అలాగైపోయింది? అంటే మనకి ఇప్పుడు ఏమర్థం అవుతుంది దీని దగ్గర? రోజు నాతో దేవుడు మాట్లాడుతాడు, నేను రోజు దేవునితో మాట్లాడతాను, మా ఇద్దరికి సహవాసాలు ఉన్నాయి. ఎప్పటి వరకు? మనం దేవునికి ఇష్టంగా ఉన్నంత వరకు అది జరుగుతుంది. ఆ సహవాసం దేవుడి మాట లేదా విన్నంత వరకు అంతవరకు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఈయన ఎప్పుడైతే దేవుని మాట వెనకన్నా తప్పుడు అడిగేసాడో, కనీసం తిండి పని ఏమో పాపం చేశాడా? భోజనం అంతేనా? పాపం ఆకలితో ఉన్నాడు, అసలే ఒంటరిగా ఉన్నాడు. మరి ఏం డబ్బులు ఏమని తీసుకున్నాడా? ఏమీ తీసుకోలేదు. ఇంకా ఆయనతో మాట్లాడే మనిషి దేవుడు, మాట్లాడే మనిషి ఇప్పుడు ముసలి ప్రవక్తను వాడేసుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు చూడండి 22వ నుంచి 22 చెప్పాడు కదా, నీ కళేబరం, ఆయన కళేబరం ఎక్కడికి రాదట? పితరుల సమాధిలోకి రాదని చెప్పాడు. 23 నుంచి చూడండి. అంతటి వారు అన్నపానాలు పుచ్చుకొని తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించాను. ఇంతకీ అసలు ప్రవక్తకి తెలియదు ఈ విషయం. యెహోవా ఈయనకి చెప్పాడు, ముసలి ప్రవక్తకి. అసలు దైవజనుడు వదిలేశాడు. ఇప్పుడు ఈ ముసలి ప్రవక్త మాత్రం అర్థమైపోయింది, ఈయన చంపేస్తాడు దేవుడని, నా మూలంగా చచ్చిపోతాడని ఈయనకి అర్థమైపోయింది. నేను అబద్ధం ఆడి ఈయన తీసుకొచ్చాను భోజనానికి, నా మూలంగా దేవుడు ఈయన చంపేస్తున్నాడు, నేను తప్పు చేశాను సంగతి ఆయనకి అర్థమైపోయింది. కానీ దేవుడు ఆయనతో మాట్లాడమనిశాడు, ఇప్పుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. 24వ చూడండి. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. బా, ఎంత ఘోరం అండి ఇది! దేవుడు ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దారిలో సింహాన్ని ఏర్పాటు చేసాడు దేవుడు, చంపేసింది అది. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. అతని కళేబరం మార్గం మీద పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవం దగ్గర నిలిచి ఉండెను. శవం దగ్గర ఎవరున్నారు? గాడిద ఉంది, సింహం ఉంది. ఇంకా చూడండి 25వ. కొందరు మనుష్యులు ఆ చోటుకు వచ్చి శవం మార్గమందు పడి ఉండుటయు సింహం శవం దగ్గర నిలిచి ఉండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురం ఉన్న పట్టణానికి వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి. చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏంటి, శవం పడి ఉంది,
శవం ఉంటే సింహం ఊరుకుంటుందా? కానీ దైవజన్ని చంపింది కానీ శవాన్ని తినలేదు. అంటే దేవుడు అక్కడి వరకే చెప్పాడు, నువ్వు చంపే ఆయన, అంతేకాని తినకని చెప్పాడు. గాడిదలు కూడా తినలేదు సింహం. సింహం గాడిద స్నేహితుల్లాగా ఉన్నారు అక్కడ. ఇది చూశారు, ఈ దారిపోయిన మనుషులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వెళ్ళి అక్కడ చెప్పారు ఆ విషయం. 26వ వచనం, మార్గంలో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. చూడు తిరిగి ఏమంటుండే ముసలి ప్రవక్త, నేను ఎద పని చేశాను, ఆయన మోసలో పాడేశాను అంటలేదు. యెహోవా మాట మీద తిరగబాటు చేసాడు ఈయన, అందుకే ఈయనకి గతి అయింది అంటున్నాడు. 26, యెహోవా సింహానికి ఇతను అప్పగించి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతను చీల్చి చంపెను అని పలికి. 27వ వచనం చూడండి, తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిదయు సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదని చీల్చివేయక శవము తినక ఉండుటయు చూచి దైవజను శవము ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చాను. ఇంక మీకు అర్థమైపోతుంది, నేను వివరించగలదు కదా. ఈ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చాను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. ప్రజలందరూ ఏడుతున్నారు ఈ ప్రవక్తను చూసి. ఇంత మంచి ప్రవక్త ఎలా చచ్చిపోయాడు ఏంట్రా బాబు. ఇక 3వ కంటికి అర్థం కాదు, ఎవరికి అర్థమైంది ఇది? ఈ ముసలి ప్రవక్తకు ఒక్కడికే తెలిసి తప్ప ఈ ప్రజలు ఎవరికి తెలీదు. 31వ వచనం, నేను మరణమైనప్పుడు, ఆయన ఏం కోరుకుంటో చూడండి ముసలి ప్రవక్త. నేను మరణమైనప్పుడు కొడుకులతో చెప్తున్నాడు, దైవజనుడు అని ఇతడు పెట్టిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యం దగ్గర ఉంచుడి. అది నా కోరిక. కుమారులారా, నేను చచ్చిపోయినప్పుడు ఈ ప్రవక్తను ఎక్కడైతే పాతి పెడుతున్నారో ఆ సమాధిలోనే నన్ను పెట్టండి. నేనే, ఈయన తెలిసి మనసాక్షి తెలుసు కదా, అతను చచ్చిపోవడానికి కారణం నేనే కనుక, ఇంత గొప్ప దైవజన్ని చంపేశాను కనుక నేను అబద్ధమాడి, కాబట్టి ఆయన చచ్చిపోయిన సమాధిలో నన్ను కూడా పెట్టండి అని కోరుకున్నాడు. ఇంకేం 32వ వచనంలో ప్రవచనం చెప్తున్నాడు, యెహోవా మాటను బట్టి బేతేలు ఉన్న బలిపీఠములకు విరోధంగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలముల్లో మందిరములన్నిటికీ విరోధంగాను అతను ప్రకటించినది ఆవశ్యంగా సంభవించినని తన కుమారులతో చెప్పాను. దేవుని స్తోత్రం. 32వ వచనంతో ఇలా స్టోరీ అయిపోయింది. ఇద్దరు ప్రవక్తలది అయిపోయింది. ఏం చెప్పాడు? 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసేటప్పుడు ఆ 4 వచనాలు చూసాం కదా. బేతేల్లో ఆ బలిపీఠం గురించి ఏదైతే ప్రవచించాడో ఈ ప్రవక్త అది అక్షరాల నెరవేరుతుంది. ప్రవక్త చచ్చిపోవచ్చు కానీ ప్రవక్త చెప్పిన మాట మాత్రం చచ్చిపోదు. దేవుని నామమున స్తోత్రం. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు. మనం చచ్చిపోతాం కానీ మన సేవ చచ్చిపోదు. మనం చచ్చిపోతాం కానీ మన ప్రయాస చచ్చిపోదు. మనం చచ్చిపోతాం కానీ మన ప్రార్థన చచ్చిపోదు. మనం చచ్చిపోతాం కానీ మన దేవుడి కొరకు ఏవైతే ఇచ్చామో, దేవుడి కొరకు ఏవైతే మన చేతులతో చేశామో, దేవుడి కొరకు ఎక్కడికైతే మన కాళ్ళతో పరిగెట్టామో అవి మాత్రం చచ్చిపోవు. అదేనా మనకు అర్థమవుతుంది అక్కడ. ప్రవక్త చచ్చిపోతాడు కానీ ప్రవక్త ప్రవచించే ప్రవచనం మాత్రం చచ్చిపోదు. ఆయన పరిచర్య సేవ మాత్రం భూదిగంతాలు ఉంటుంది. ఓకే, ఇక్కడ 33వ వచనం చూడండి. ఇప్పుడు మీరు నోట్స్ ఎలా తయారు చేసుకుంటారు? అహియా ప్రవక్త గురించి రాసుకుంటారు, దైవజనుడు అనేటి గురించి రాసుకుంటారు. ఈ ఒక అధ్యాయంలో ఉంది వీళ్ళిద్దరిది కూడా. మీకు ఆ రెఫరెన్స్ ఇస్తాను లాస్ట్లో. ఇప్పుడు ఎవరి దాని క్యారెక్టర్ మీరు రాసుకోవాలి. ఇప్పుడు యెరొబోము ఇంకా కంటిన్యూ అవుతుంది. యెరొబోము చూద్దాం 33 నుంచి. ఈ సంగతి అయిన తరువాత యెరొబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. యెరొబోము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయను. 33వ వచనంలో భయంకరమైన మాట ఉంది.
ఏముంది? ఈ సంగతి జరిగిన తరువాత కూడా, అంటే ఇంత జరిగినా ఇంకాడికి బుద్ధి రాలేదురా అంటారా? అలా చెప్తున్నాడు అక్కడ. ఎక్కడ? బేతేలు ఆ ప్రవక్త దగ్గర బలిపీఠం బద్దలైంది, కానీ ఈ రాజు చచ్చిపోను కాకంటే అక్కడ ప్రవక్త చచ్చిపోతాడు. రాజు బలిపీఠానికే ప్రవచిస్తే బలిపీఠం బద్దలైపోయిందంటే, రాజా నువ్వు అయిపోతావు దాని మీద అంటే అయిపోతాడు అసలు. కానీ దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు, యరొబాము మారుతాడని. చెయ్యి అంటబెట్టి మళ్ళీ బాగు చేసి కనికరించి అప్పుడైనా మారుతాడేమో అనుకున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడట? తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలమున యాజకులుగా నియమించును. తనకిష్టులైన వారిని, తనకెవరైతే నచ్చుతారో, తనకెవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ యాజకులుగా పదవులిచ్చి నియమించాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, మొత్తం ఈ కుటుంబం భూమి మీద లేకన్నా చేయించుకోవడానికే ఈ రాజు ఇలా చేస్తున్నాడని రాశాడు. అంతగా పాపం కంటిన్యూ చేస్తున్నాడని అర్థం. పాడు చేయడానికి. ఇప్పుడు 14 అధ్యాయం, లాస్ట్ అధ్యాయం ఇది, దీంతో అయిపోద్ది. మీకు ఏమైనా బ్రేక్ ఇవ్వాలా? వాటర్ బ్రేక్ ఏమైనా? ఇది అయిపోద్ది మనకి. 20 కూడా అయిపోద్ది. చిన్న బ్రేక్ తీసుకోండి, మళ్ళీ మైండ్కి ఎక్కిపోవచ్చు.